అదో ఫ్యాక్షన్ నియోజకవర్గం, ఓ కుటుంబానికి కంచుకోట. అయితే మారిన రాజకీయ పరిస్థితులతో కొత్త ఫ్యామిలీ అక్కడ పాగా వేసింది. దీంతో గెలుపు కోసం రెండు పార్టీల మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఈ హై వోల్టేజ్ ఫైట్లో ఈసారి ఎవరు గెలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. కర్నూలు జిల్లా డోన్. ఇక్కడ ప్రధాన అభ్యర్థులు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, కేఈ ప్రతాప్. బుగ్గన వైసీపీ నుంచి గత ఎన్నికల్లో గెలిచారు. ఈయనది రాజకీయ కుటుంబమే. వీరి తాత గతంలో ఎమ్మెల్యేగా గెలిచారు. బేతంచెర్ల సర్పంచ్గా పనిచేసిన బుగ్గన ఈసారి మళ్లీ బరిలో ఉన్నారు. మంచి వ్యాపారవేత్త. మైనింగ్, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసి ఆర్థికంగా బలపడ్డారు. ఇటు టీడీపీ నుంచి పోటీ చేస్తున్న కేఈ ప్రతాప్ 2014లో రాజకీయాల్లోకి వచ్చారు. కేఈ కృష్ణమూర్తి తమ్ముడు. మంచి వ్యాపారవేత్త. మైనింగ్ తో పాటు అనేక వ్యాపారాలు ఉన్నాయి. పార్టీల వారీగా చూసుకుంటే డోన్ నియోజకవర్గం కేఈ కుటుంబానికి కంచుకోట. కేఈ కృష్ణమూర్తి 5 సార్లు, కేఈ ప్రభాకర్ 2 సార్లు ఇక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. కోట్ల కేఈ కుటుంబాలకు పట్టున్న డోన్లో గత ఎన్నికల్లో బుగ్గన పాగా వేసి సంచలనం సృష్టించారు. ప్రస్తుతం కోట్ల వర్గం ఇక్కడ కనుమరుగైంది. బుగ్గన కేఈ కుటుంబాలు ఆధిపత్యం కోసం పోరాడుతున్నాయి. 2014 నుంచి ఈ 5 సంవత్సరాల్లో నేను చేసిన అభివృద్ధి ప్రతి గ్రామంలో ప్రజలు గుర్తించి మేము వస్తున్నామంటే వాళ్ళే మాకు ఎదురొచ్చి ఘన స్వాగతం ఇచ్చి మంచి రెస్పాన్స్ కనబడుతుంది. మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు కానీ, అభివృద్ధి కార్యక్రమాలు కానీ అందరూ కూడా చాలా తృప్తికరంగా వాళ్ళందరూ కూడా ఈరోజు మాకు స్వచ్ఛందంగా స్వాగతం పలుకుతున్నారు. ఎవరైతే అభివృద్ధి చేస్తారో వాళ్ళని ప్రజలు కోరుకుంటారు. ఎందుకు కారణం చెప్తాను చూడండి. 2014లో వీళ్ళు ఎన్నుకున్న ఎమ్మెల్యే ఈ గ్రామానికి కానీ ఎప్పుడు కూడా ఈ 5 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా రాలే. కానీ నేను 7 సార్లు వచ్చి గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ప్లస్ ఏవేవి కావాలో అత్యవసరమైన పనులు చేస్తూ వాళ్ళ ప్రేమ పాత్రకు పాత్రుడై ఉన్నాను. 2014లో ఈ ప్రాంత ప్రజలందరూ కూడా ఒక స్థానికుడిని కాబట్టి, ఎందుకంటే మా ప్రత్యర్థి స్థానికుడు కాదు, స్థానికుడు కాబట్టి మనకున్న సత్సంబాలతో, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద, రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే అభిమానంతో విజయంనిచ్చారు ప్రజలు మనకు. 2019కి వచ్చేటప్పటికి ఏవైతే అంశాలు ఉన్నాయో వాటితో పాటు ఇంకోటి కూడా యాడ్ అయింది. ఏమదంటే ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్. తెలుగుదేశం ప్రభుత్వం ఏ విధంగా కంప్లీట్గా ఫెయిల్ అయిపోయిందో, పరిపాలనలో ఫెయిల్ అయింది. ఇక్కడ దౌర్జన్యాలు, భూ ఆక్రమణలు, ఆ తర్వాత లోన్ కావాలంటే దాంట్లో పర్సెంటేజు, ఆ తర్వాత ఏదైనా కానీ ప్రభుత్వం బెనిఫిట్ వచ్చిందంటే దాంట్లో పర్సెంటేజు, ఇవన్నీ కాకుండా చివరకు లాస్ట్ కక్కుర్తిగా లెట్రిన్ డబ్బులు కూడా మొత్తం కాజేసినారు ఇక్కడ జనాలవి. సో ఇవన్నీ కలిపి అదేవిధంగా పైన ఏది రాష్ట్ర స్థాయిలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలన కంప్లీట్గా ఫెయిల్ అయింది. ప్రాంతాల వారికి అన్ని ప్రాంతాలను కలుపుకొని తీసుకుపోలేదు, కులాల వారిగా అందరినీ కలుపుకొని తీసుకుపోలేదు, మతాల వారిగా అందరినీ కలుపుకొని తీసుకుపోలేదు. కొత్త రాష్ట్రానికి కావాల్సిన అంశాలు ఏవైతే ఉన్నాయో రిక్వైర్మెంట్ ఏ ఒక్కటి కూడా ఇంతవరకు కూడా వాళ్ళు సాధించలేకపోయినారు. వీళ్ళ మాటల యుద్ధం ఇలా ఉంటే అభ్యర్థుల బలాలు, బలహీనతల్ని కూడా ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం కనిపిస్తోంది. కోట్ల వర్గం మొత్తం బుగ్గనకు సహకరించడం ఆయనకు ప్లస్ పాయింట్. మొదటి నుంచి కేఈ కుటుంబానికి అండగా ఉన్న వర్గాలు చెక్కు చెదరకపోవడం ప్రతాప్ కు కలిసొచ్చే అంశం. జగన్ సీఎం అయితే మంత్రి అవుతారనే ప్రచారం బుగ్గనకు మరిన్ని మార్కులు తీసుకొస్తోంది. కేఈ కృష్ణమూర్తి అధికారంలో ఉండడం ప్రతాప్ కు ప్లస్ పాయింట్. కార్యకర్తలకు పూర్తి స్థాయిలో అందుబాటులో లేకపోవడం బుగ్గనకు మైనస్. గ్రామాల్లో జన్మభూమి కమిటీలు, స్థానిక నేతల దౌర్జన్యాలు ప్రతాప్ను ఇబ్బంది పెట్టే అంశం. ఇటు కార్యకర్తల మధ్య కూడా మాటల యుద్ధం నడుస్తోంది. 5 ఏళ్లు బుగ్గన నియోజకవర్గానికి ఏం చేయలేదని టీడీపీ నేతలు పంచులు విసురుతుంటే, మా నాయకుడు వచ్చిన తర్వాత ముఠా కక్షలు తగ్గాయని వైసీపీ నేతలు రివర్స్ అటాక్ దిగుతున్నారు. బుగ్గన రాజారెడ్డి ఎమ్మెల్యేగా ఉండి ఏ చిన్న కార్యక్రమాన్ని చేయలేదు. కార్యక్రమాన్ని చేయకపోగా ఎక్కడ కూడా కనీసం ఆయన ఊర్లో ఉండి ఏ రోజు కూడా ప్రజలకు అందుబాటులో లేడు. 5 సంవత్సరాల్లో ఆయన ఎక్కడో హైదరాబాద్లోనో బెంగళూరులోనో ఉంటున్నాడు, కానీ ఇక్కడ డోన్లో ప్రజలకు అందుబాటులో లేడు. డోన్లో చేయని అరాచకాలు లేవు. ప్రతి దానికి కమిషన్ తీసుకుంటూ పర్సెంటేజ్ తీసుకొని ఏ దానికి కూడా ఫ్రీగానే వాళ్ళ కార్యకర్తలు కూడా చేయలేదు. ప్రతి దానికి కమిషన్లే. దానివలన మా ఎమ్మెల్యే గారు చాలా అబ్జెక్షన్ పెట్టి చాలా బాగా చేశాడు.
మా ఎమ్మెల్యే గారికి మంచి వాయిస్ ఉంది, బాగా చేస్తున్నాడు. డోన్ అనేది ఒక అసెంబ్లీలో డోన్ అనేది ఒక డోన్ ఎమ్మెల్యేలు ఇంతవరకు డోన్ చరిత్రలో ఏ ఎమ్మెల్యే కూడా అసెంబ్లీలో ఇంతవరకు మాట్లాడిన చరిత్ర లేదు. డోన్కు ఆ ఘనత తీసుకొని వచ్చాడు. డోన్ నియోజకవర్గంలో ప్రధాన సమస్య సాగునీరు. కర్నూలు జిల్లాలో సాగునీటి సౌకర్యం లేని ఏకైక నియోజకవర్గం ఇదే అని చెబుతారు. ఇరుకు రోడ్లు, ట్రాఫిక్ జామ్, నిత్యం తాగునీటి కొరత నియోజకవర్గాన్ని పట్టి పీడిస్తున్నాయి.